వెల్కమ్ మై టిప్స్. ఎలా ఉన్నారు మీరు అందరూ? నా కమెంట్ చెప్పండి. నేను చాలా బాగున్నాను. సో ఈ వీడియోలో మీరు తదియా గౌరీ నోము చూస్తారండి. 16 కుటుంబంలో నోమని కూడా అంటారు దీన్ని. సో ఆ వ్లాగ్ చూస్తారనమాట. అలాగే ఏంటంటే అత్తయ్య కోసం నేను డైలీ వేర్కి కొన్ని శారీస్ తెప్పించాను. కాటన్, ప్యూర్ కాటన్ కొన్ని ఉన్నాయి, స్టైలిష్ అంటే డైలీ వేరీ కొన్ని ఉన్నాయి, ఇంకొంచెం పార్టీ వేరీ కూడా ఉన్నాయి అనమాట. సో ఇవన్నీ నేను తెప్పించాను అమెజాన్ అల్టిమేట్ బ్రాండ్ సేల్లో. అమెజాన్లో రన్ అవుతుంది అమెజాన్ అల్టిమేట్ బ్రాండ్ సేల్ అనేది 6th సెప్టెంబర్ నుంచి 10th సెప్టెంబర్ వరకు నడుస్తుంది అనమాట. సో సేల్ సందర్భంగా అన్ని బ్రాండ్స్ పైన అప్ టు 50% వరకు ఆఫ్ అయితే ఉంది. వీటితో పాటు ఎక్స్ట్రా అప్ టు 5% కూడా ఆఫ్ ఉండింది అనమాట. మీరు కనుక ప్రైమ్ యూజర్స్ అయి ఉంటే మీకు 10% క్యాష్ బ్యాక్ కూడా ఉంది. సో ఇన్ని ఆఫర్లు ఇంకెక్కడైనా ఉంటాయా? సో చలో వీడియో స్టార్ట్ చేద్దాం. ఇవి ఒక 2-3 అత్తయ్యకి, ఒక 2 ఏమో నాకు అనమాట శారీస్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్ని బడ్జెట్ ఫ్రెండ్లీ, అన్ని బ్రాండెడ్ టూ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ శారీ నేను ఎక్కడో పెళ్ళికి వెళ్ళినప్పుడు చూసాను. వీటికి పిక్ యాడ్ చేస్తాను. సో పెళ్ళికి ఎక్కడో వెళ్ళినప్పుడు నేను చూసాను అనమాట. ఇది ఇమిటేషన్ లేండి, టోటల్ పట్టు శారీ చూశాను. సో అది వైట్ అండ్ బ్లాక్ కాంబినేషన్లో ఉంది. వైట్ అండ్ బ్లాక్ కాంబినేషన్ నార్మల్గానే అద్దరిపోతుంది. ఇది మనకి అంచుతో వస్తుంది అనమాట. సో శారీ మొత్తం ఇలా ఉంది చూసారా, మొత్తం మనకి చెక్స్ అన్నమాట ఇవన్నీ. అండ్ ఈ శారీ ఓపెన్ చేస్తే ఇది మీకు పళ్ళు, ఇది పళ్ళు అన్నమాట. చూడండి ఇలా వచ్చింది. అండ్ శారీ మొత్తం ఈ బార్డర్ అండి, కట్టుకుంటే లుక్ బాగుంటుంది. దట్టు బడ్జెట్ ఫ్రెండ్లీ అన్నమాట. బ్లౌజ్ వచ్చేసి మనకి ఇలా వచ్చింది, బ్లాక్ కాదు యాష్ కలర్లో వచ్చింది. బాగుందా? శారీ మాత్రం చాలా అంటే చాలా బాగుంది. ప్రైస్ వైజ్గా క్వాలిటీ కూడా సూపర్. ఆర్సీస్గా పిక్లో ఎలా ఉందో శారీ అలాగే ఉంది. ఇది ప్యూర్ వైట్ కాదు, హాఫ్ వైట్ అన్నట్టు. ఇది అంచు మనకి చిన్న అంచుతో వచ్చింది. సారీ. సో ఇది బాగుందా? సో సెకండ్ శారీ చూపిస్తాను. వన్ ఆఫ్ ది బెస్ట్ శారీ. ఎంత బాగుంది తెలుసా? ప్యూర్ కాటన్ ఫ్యాబ్రిక్ అండి మనకి ఇది. క్లిప్ చూసి నాకు బాగా నచ్చింది. అండ్ యాజ్ ఇట్ ఈస్గా శారీ అలాగే వచ్చింది. బ్లాక్ కలర్ శారీ అండ్ మొత్తం ఇది లెనిన్, కాటన్ కాదు లెనిన్ టైప్లో ఉంది. సో ఇది మనకి కొంగుకి టాజిల్స్ వచ్చాయి. ఇది మనకి సమ్మర్లో కానీ డైలీ వేర్ కానీ చాలా బాగుంటుంది. సో ఇది పళ్ళు మనకి ఇలా ఉంది. ఇది కత్ టైప్లో. సో ఇట్లా పట్టు శారీస్ కూడా ఉంటున్నాయి. అండ్ ఓవరాల్ శారీ ఇట్లా పైన కింద పైన ఇలా వచ్చి అసలు ఎంత బాగుంది తెలుసా? లెనిన్ క్లాత్ మీరు లావుగా ఉన్నా సన్నగా ఉన్నా తొందరగా సెట్ అయిపోద్ది అనమాట మనకి. నాకు ఈ క్లాత్ స్పెషల్గా ఎక్కువ ఇష్టం. కాటన్లో అనుకోండి కొంచెం మనం నాలాగా లావుగా ఉన్న వాళ్ళైతే ఇంకా లావుగా అనిపిస్తాం. సో ఇదేంటంటే మీ బాడీకి ఒకేసారి అద్దుకుపోయినట్టుగా ఉంటుంది అనమాట. సో ఇది మన బ్లౌజ్ అన్నమాట. ఎంత బాగుంది కదా, చాలా అంటే చాలా బాగుంది. నాకు ఈ మధ్య ఇలాంటి టైప్ శారీస్ బాగా నచ్చుతున్నాయి. సో థర్డ్ శారీ ఇది అత్తయ్యని అడిగి బుక్ చేసిందండి, తనకు నచ్చిందంట. సో ఇది ఇలా ఉంటుంది మొత్తం శారీ మనకు టోటల్ ఇలానే ఉంటుంది. పాలీ కాటన్ మిక్స్ కలర్ వైట్ చెప్తాను మీకు. ఇందులో లేదు, నేను మీకు లింక్ ఇస్తాను, అందులో ఉంటుంది చూడండి. హాఫ్ వైజ్ శారీ అన్నమాట. ఇది పాలీ కాటన్ మిక్స్డ్ క్లాత్ అనమాట. మనకి ముడతలు లాంటివి ఏమి రావు. డైలీ వేర్ కానివ్వండి, చిన్నగా మా అత్తయ్య అక్కడక్కడ చిన్న ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు వేసుకోనికి బాగుంటుందని తను తీసుకున్నారు. సో దీనికి ఏంటంటే ఇది కొంగు, ఇట్లాంటిది ఇక్కడ టైప్లో కూడా అత్తయ్యకు ఉండింది. సో ఇది కొంగు అన్నమాట. రామా గ్రీన్ కలర్లో ఉండింది, పోచంపల్లి టైప్ వచ్చింది. అండ్ ఇంతకుముందు చూసిన శారీకి ఈ శారీకి బ్లౌజ్ సేమ్, కానీ దీనిలో దగ్గర వచ్చాయి బూటాస్ వచ్చేసి. చాలా అంటే చాలా బాగుంది. క్లాత్ కూడా అదిరిపోయిందండి. ఇది మనం కట్టుకున్న బాగానే ఉంటుంది.
కానీ మనం రెగ్యులర్గా వేసుకోం కాబట్టి అట్లా అన్నట్టు. ఇది కూడా సేమ్ కొంచెం ఆ టైప్. ఇది అత్తయ్యకి నచ్చిందేనండి ఈ సారీ కూడా, కానీ యాష్ కలర్లో తీసుకున్నాము. కలర్స్ చాలానే ఉన్నాయి. మా అత్తయ్యకి యాష్ నచ్చింది. సో ఇది పాలీ కాటన్ మిక్స్డ్ క్లాతే. సో ఇలా ఉంది మొత్తం కూడాను. నేను ఓపెన్ చేసి చూపిస్తాను. అన్నీ కూడా ఇంత కూడా డిసప్పాయింట్మెంట్ లేదండి. క్లాత్లు అయితే అద్దరిపోయినాయి. మనం పెట్టిన ప్రైస్కి వర్త్ లాగా ఉన్నాయి అనమాట, వర్త్ లాగా. సో ఇది పళ్ళు. ఈ టైప్లో ఈ మధ్య బాగా ట్రెండ్ అవుతున్నాయి, వేసుకుంటే కూడా బాగుంటాయి అన్నమాట. సో ఇది మొత్తం శారీ మీరు చూసినట్టయితే. తర్వాత ఇది పళ్ళు, ఇది బ్లౌజ్. అండ్ యాషినీ కలర్ రాయల్గా ఉంటుంది, ఎలిగెంట్గా ఉంటుంది. సో ఇది బ్లౌజ్. బాగుంది కాంబినేషన్. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఈ శారీ. ఇదివరకు ఇట్లాంటి చీర మా అత్తయ్య కట్టుకున్నప్పుడు నేను చూశాను. సో ఇదన్నమాట శారీ మొత్తం ఇలా వస్తుంది. ఆ మధ్య పట్టు చీర ఉంది నాకు 4,000 ఇట్లాంటిదే. సో మనకి ఫుల్ శారీ కావాలంటే మీకు పిక్ ఇక్కడ అన్నిటికీ యాడ్ చేస్తాను నేను. సో ఇది శారీ పళ్ళు, ఇది టాజిల్స్ ఇచ్చారు. అండ్ ఇది శారీ మొత్తం పెద్ద పెద్ద చెక్స్ తోటి 3 కలర్స్, ఆరెంజ్ అండ్ పర్పుల్ అండ్ రెడ్ కాంబినేషన్లో ఉంటుంది. ఇది దీనికి బ్లౌజ్ వచ్చేసి ఇదే బ్లౌజ్. దీన్ని స్టిచ్ చేయించుకోవడం. బాగున్నాయా? నాకు ఇది అంతగా అనిపించలేదు. మిగిలిన 4 చీరలు నాకు బాగా నచ్చాయి. సో మీరు బై చేయాలనుకుంటే వీటి లింక్స్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. అల్టిమేట్ బ్రాండ్ సేల్లో వీటిపైన మంచి ఆఫర్స్. హాయ్, హలో, గుడ్ మార్నింగ్. సో ఈ స్టవ్ వెనకాల బ్యాక్గ్రౌండ్ బాగా అనిపిస్తుంది కదా, అన్ని స్పైసెస్ కనిపిస్తున్నాయి ఒకేసారి. సో ఇది వినాయక చవితికి ఒకరోజు ముందు తదియా గౌరమ్మ నోము చేసుకున్న రోజు వ్లాగ్ అన్నమాట. సో ఈ నోముని 16 కుడుముల నోము అని కూడా అంటారు. సో ఇదేంటంటే ఇక్కడ నైటే ఇల్లంతా కడిగేసాము. 10:30కి అట్లా నేను ఇల్లంతా కడిగి పొయ్యంతా కడిగి కిచెన్ కట్ట అంతా కడిగేసి రెడీ చేసుకున్నాం అనమాట. సో పొద్దున బ్రహ్మ ముహూర్తంలో పూజ చేయాలన్న అది నాకు ఉండదు. నాకు నిద్ర లేకపోతే ఆ రోజు బ్రహ్మముహూర్తంలో పూజ అయినా డే అంతా నేను సిక్గా ఉంటాను అనమాట. సో నా పిల్లలు పెద్ద అయినాక బ్రహ్మముహూర్తం లాంటివి నేను పెద్ద పెద్ద సాహసాలు చేయడం కానీ ఎట్ ప్రజెంట్ నాకు ఓపిక ఉన్న టైంలో చేసుకుంటాను అనమాట. సో ఇదైతే మార్నింగేనండి. ఎర్లీగానే లేచాము కాదు, ఎందుకంటే పూజ చేసుకుని నేను అత్తయ్య కాదు, అత్తయ్య అందులో ఏమి చేయదనమాట, నేను వేసుకుంటాను అని అత్తయ్యకి తెలియదు. సో ఇక్కడ ఏంటంటే గ్రీన్ చెప్ది మన స్టవ్ వచ్చేసి. తర్వాత ఏంటంటే ఈరోజు తేజు స్కూల్కి వెళ్తాడు. తేజుకి ఇడ్లీ పెట్టేసి నేను ఇంకా తలస్నానం చేసి పూజ స్టార్ట్ చేసేయచ్చు. బండలు తుడిచిన దానికి కడిగిన దానికి నిజంగా తేడా చాలా ఉంటుందండి. కడిగేసరికి ఎంత బాగున్నాయి చూసారా. అండ్ ఈరోజు ఎండ కొడుతుంది. తేజుగాడు ఏంటంటే ఇడ్లీ చేయమ్మా అన్నాడు. చెప్పాను కదా, మా వాళ్ళకి కొన్ని రోజులు దోశ పిచ్చి ఉంటే కొన్ని రోజులు ఇడ్లీ, కొన్ని రోజులు పూరి పిచ్చి ఉంటుంది. ఎప్పుడు ఏ పిచ్చి ఉంటుందో మనం ప్రెడిక్ట్ చేయలేము అనమాట. సో అట్లా. తర్వాత ఏంటంటే ఇది మా మమ్మీ వాళ్ళ ఇంట్లోంచి తెచ్చుకుంది చిన్నది. అమ్మ వాడతలేదు కదా, నీకు పిల్లలు ఊరికే తింటారుగా, చిన్నది తీసుకుపోయి అని చెప్పి అప్పుడు మా బూలచ్చవా ఇప్పుడు స్వర్గంలో ఉండొచ్చు తను ఇచ్చింది. దీనికి హోల్స్ ఎందుకు చేసినా వీళ్ళు నాకు అర్థమవుతలేదు. ఆ బట్ట పెడితేనేమో ఆ బట్ట ఉతికినాక మళ్ళీ పెట్టబుద్ది కాదంత స్మెల్ వచ్చినట్టు అయింది. ఇంట్లో అయితేనేమో అందులో కారి వీక్తుంది. ఏందో పరిస్థితి. సో నా దగ్గర స్టీల్ది ఉందండి. ఏంటిది ఇడ్లీ ప్లేట్ ఉంది, పైన పెట్టాను. అది తీయాలి, దీని లోపల పడేసేయాలి ఇక. సో ఇన్ లేట్ టైం 3 ఇడ్లీలు అవుతాయి చూసారా. మీకు ఒకటి చెప్తాను, బిహైండ్ ద సీన్స్ చాలా ఉంటాయి ఇంట్లో. నేను ఉప్పు కలపకుండా ఇడ్లీలు వేసిన తెలుసా. తర్వాత మళ్ళీ ఈ షూట్ అయిపోయాక గుర్తొచ్చింది, టక్కని తీసి ఉప్పు కలిపి అందులో పెట్టాను. ఇలాంటివి యూట్యూబర్స్కి చాలా జరుగుతాయి, ఎవరు జెన్యున్గా చెప్పరు. ఓకేనా, నేను చెప్తాను, నా రెసిపీ ఫెయిల్ అయినా నేను చెప్తాను. సో ఈరోజు స్పెషాలిటీ ఏంటంటే నెంబర్ 16 16 అది దానిమ్మ పువ్వు తెచ్చి అది కాయ పక్కకు పెట్టేశాను, వేరే పువ్వు తెస్తా అని. సో 16 రకాల పువ్వులు కొమ్మలతోటి ఉండాలి. మెయిన్ గన్నేరు చెట్టు, మన దీన్ని విరగొట్టానుగా చెట్టు పక్కన ఒక అమ్మోలకు ఉంటుంది, అయితే తెచ్చా అనమాట. సో మొత్తం రెడీగా చేసి పెట్టుకున్నాను. 16 కాదు 17 18 అయినాయి. ఒకటేమో దానిమ్మది క్యాన్సిల్ చేసాం,
తర్వాత పువ్వులు తెంపుకొచ్చేసాను. పువ్వులు తెంపడానికి అట్లా ముందు వెళ్తే ఆరెంజ్ అండ్ వైట్ కలర్ రోజ్ కదా, ఆరెంజ్ అండ్ వైట్ కలర్ మందార చెట్లు చూసాను. పెట్టుకోవాలని నాకు కూడా ఇష్టం, కానీ సమ్ టైమ్స్ అవి పెట్టుకుంటే ఏనుకోవండి, కొనుక్కొచ్చుకుండైనా చేయాలి. సో పువ్వులు, అలాగే 16 రకాల పువ్వులు కొమ్మలతో పాటు. సో ఈరోజు కుడుములు చేయాలి, 16 కుడుములు అన్నమాట. సో ఇక్కడ ఏంటంటే కుడుములు చేయడానికి రెడీగా పెడతా ఉన్నాను. పిండి కొంచెం ఉప్పాలన్నమాట, మనం ఉప్పితే తొందరగా అవుతాయి. సో చూడండి, ఇప్పుడు వీటితో మనం కుడుములు చేసుకోవాలి. కొంచెం వాటర్ వేసి కలుపుకొని, మాకు ఇక్కడ గిన్నెలో ఏమవుతుందంటే పిండి దొడ్డుగా పట్టిస్తున్నారండి, ఎందుకో తెలియదు. సో ఈ మధ్య నేను కూడా షార్ట్స్ పెడతా ఉన్నాను, మీ అందరూ తెలుసు యూట్యూబ్లో షార్ట్సే రన్ అవుతున్నాయి. సో మన వ్యూ బాగా తగ్గింది కదా, అదొక ప్రయత్నం లాగా నేను కూడా డైలీ ఒక షార్ట్ అప్లోడ్ చేస్తూ ఉన్నాను. ఎందుకంటే షార్ట్కి వేరే అయితే కష్టపడాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పుడు వ్లాగింగ్ వాళ్ళు అయితే దాదాపుగా ఇందులో ఒక షార్ట్ తీసి పెడతారు. సో నేను అట్లా పెడతా ఉన్నాను, రీసెంట్గానే స్టార్ట్ చేశాను. అప్పుడు నాకు తెలిసింది, నా చాలామంది ఓల్డ్ సబ్స్క్రైబర్స్కి నా నోటిఫికేషన్ పోవట్లేదు, ఇన్నాళ్ళకి కనిపించారు, ఎలా ఉన్నారు మీరని షార్ట్స్ కింద కమెంట్స్ వస్తున్నాయి. షాకింగ్. ఎవరినో కమెంట్, మీరు ఎవరినో ఫాలో చేస్తున్నారు, ఎవరినో కాపీ కొడుతున్నారు అంటారు. ఎవరిని కాపీ కొట్టే ఉండదండి. ఇంకా ఫ్రాంక్గా చెప్పాలంటే నేను యూట్యూబ్ చూడడమే మానేశాను. నాకు వ్యూ వచ్చిన రోజులో యూట్యూబ్ చూడడం లాంటివి, నాకు వ్యూ తగ్గింది. నేను ఏం షూట్ చేయాలనుకుంటున్నాను, నేను ఈరోజు ఏం చేస్తున్నాను అనేది షూట్ చేసి అప్లోడ్ చేయడం తప్ప, ఈవెన్ మా రమ్య కానీ నా ఓల్డ్ యూట్యూబ్ ఫ్రెండ్స్ వాళ్ళు కూడా నేను ఎవరి వీడియోస్ చూడట్లేదు. ఎందుకంటే ఒకప్పుడు మనకు వ్యూ వచ్చి ఇప్పుడు రాకపోయేసరికి డిమోటివేట్ అవుతాం. అట్లా అని చెప్పి నేను యూట్యూబ్ చూడను. హిందీలో ప్రసాద్ అనే ఒక అతను ఫన్నీ వీడియోస్ పెడతారు, అవి మాత్రం చూస్తాను. సో నేను ఎవరిని కాపీ కొట్టేంత సీన్ లేదు, కొట్టను. నా స్టైల్ నాకు యూనిక్ ఉంది. నాలాగా సిగ్గా ముడుచుకొని పాసి ముఖంతోటి ఎవరండి వీడియో వేస్తారు చెప్పండి? మేకప్ లేనిది ఎవరైనా యూట్యూబర్స్ మీకు కనిపిస్తారు, ఇంత లిప్స్టిక్ లేనిది నేను కనిపిస్తాను అంతే. నా వీడియోస్ రాగా ఉంటాయండి, ఓకే. నా ఇంకొన్ని కాపీ కొట్టాల్సిన అవసరం నాకు లేదు, ఎవరివే వాళ్ళకు ఉంటుంది, ఓకే. సో తర్వాత ఈ కలశానికి బొట్లు పెట్టి 16 రకాల పువ్వులు కొమ్మలతో సహా పెట్టి, ఆ వాటర్లో మన ఇష్టం 5, 3, 7, 11 ఎన్ని రకాలు తీసుకొచ్చి ఈరోజు ఫస్ట్ టైం నేను జవాదు వేశాను. ఎప్పుడో కొనుక్కొచ్చి పెట్టాను, పర్సులో ఉంటే దొరకలేము, మన పర్సులు సరదాగా దొరికితే అది వేసాను అనమాట. సుగంధ ద్రవ్యం లాగా, మనకి అమ్మవారికి సుగంధ ద్రవ్యాలు ఇష్టం కదా, దేవుళ్ళందరికీ ఇష్టమే అలంకరణ కానీ సుగంధ ద్రవ్యాలు కానీ. సో అట్లా జవాదు వేసాను. అది ఎందుకు వేస్తారో, ఎందుకు వాడతారో చిన్నప్పటి నేను ఎక్కడ చూడలే. రమ్య ఒకసారి అనంగా చూశాను, అట్లా తెచ్చుకున్నాను అనమాట, అంతే. తర్వాత ఏంటంటే అసలు ఉత్తరైన ఆకులు తేవాలి, అంత ఆయనకు తెస్తా అని శేఖర్ తేయలేదు. సో ఈలోపు నేను అన్నీ రెడీ చేసి పెడతా ఉన్నాను. మనం పీఠమే పెట్టుకోవాలండి ఇవన్నీ. సో ఇది కలశంలో అష్టలక్ష్మిలకు బొట్లు పెట్టి అని పెట్టాను. ఈ కలశం కాస్ట్ 30,000 అక్షరాల, అంటే నేను డబ్బులు ఇవ్వలేము, 30 తులాలు అయింది కాబట్టి 30,000 అని చెప్తున్నాను అంతే. నా దగ్గర ఓల్డే 40 తులాలు ఉండే కదా అప్పుడు. తర్వాత గౌరమ్మని చేస్తూ ఉన్నాను. తదియా గౌరమ్మని గౌరీ గణపతి అని కూడా కొంతమంది అంటారు. మహారాష్ట్ర మనమైతే ఈరోజు ఇది తదియా గౌరీ నోము చేసి రేపు వినాయకుడిని పెట్టుకుంటాం. అదే మహారాష్ట్రలో అయితే వినాయకుడు పెట్టుకున్నాక 2-3 డేస్ తర్వాత గౌరీ గణపతి పెట్టుకుంటారు. వినాయకుడి అక్క చెల్లెలు పుట్టింటికి వస్తారు అన్నట్టుగా చాలానే బాగా ఫంక్షన్ లాగా చేస్తారండి వాళ్ళు. నాకు అది తెలీదు, మా అక్క చేసుకుంటుంది, చూశానన్నమాట. తర్వాత ఏంటంటే ఫ్రైడే కాబట్టి యాజ్ టీజ్గా మన అమ్మవారికి కూడా దీపం పెడతా ఉన్నాను, అదే కామాక్షి దీపం. సో ఇది ఇక్కడ వెనకాల డబ్బా కనిపిస్తుంది వైట్ది, అందులో నేను ఇంట్లో వేసిన ధూప్ కప్స్ ఉన్నాయండి, ధూప్ స్టిక్స్ బాగుంటాయి, మంచి మనకు బయట కొన్నట్టుగా అంత వాసన రాదు, కానీ మంచిగా మన న్యాచురల్ అరోమా అయితే ఉంటుంది అనమాట. సో దేవుడికి బొట్లు పెడతా ఉన్నాను. నాకు రీసెంట్గా తెలిసిన విషయం, చాలామంది దేవుడికి ఇది ఉంగరం వేలుతోనే బొట్టు పెట్టి బయట వాళ్ళకు ఉంగరం వేలుతో పెడతారు, బట్ నాకు ఆటోమేటిక్గా చూపుడు వేలే వస్తుంది అనమాట. సో రీసెంట్గా తెలిసింది, దేవుడికి అయితే ఉంగరం వేలుతో పెట్టాలి, బయట వాళ్ళకి పెడితే చూపుడు వేలుతో పెట్టుకోవాలి, మనం పెట్టుకుంటే మధ్య వేలుతో పెట్టుకోవాలంట. ఇంత అర్థం ఉందా అనిపించింది, తెలుసుకుంటేనండి జ్ఞానం పెరుగుతుంది. ఇక్కడ ఏం కష్టపడుతుంది అనుకుంటున్నారా, ఓన్గా ఏదో నూరుతా ఉన్నాను, కొంచెమే, వీళ్ళు తింటో లేదు తెలియదు, అడ్డగోలు చేసి పడేయడం నాకు ఇష్టం ఉండదు. ఓనకాయ, పచ్చిమిర్చి, జీలకర్ర, ఉప్పు, దేవుళ్ళకి ఎల్లపాయలు, అల్లము వేయం మనం. సో అట్లా. సో ముద్దపప్పు, 16 కుడుములు, ఓనగాయ తొక్కు,
ఇది అమ్మవారికి, ఇది గౌరీ గణపతికి నైవేద్యంగా పెడతారనమాట. ఏదైనా కానివ్వండి, మా నాన్నమ్మ అయితే దొప్పలు కుట్టేది. ఆ రోజు మేము వినాయకుడి చవితి రోజు కానీ, మమ్మీ వాళ్ళకి వినాయక చవితి పెద్ద పండగ అనమాట. సో ఇది నేను ఇన్స్టాలో రీల్ పెడితే ఒకరు కమెంట్ చేశారు, మీరు చూడండి ఇన్స్టాలోకి వెళ్ళి తెలుస్తుంది అది తప్ప నేను ఇచ్చిన ఆన్సర్ కరెక్టా రాంగ్ అని చెప్పండి. నెక్స్ట్ ఏమంటే, నన్ను ఇన్స్టాలో ఫాలో చేయకపోతే మన ఇంటి టిప్స్ అని కొట్టండి. మీరు ఎక్కడైనా మన ఐడెంటిటీ మన టిప్సే, సో మీరు కొడితే మీకు వస్తుంది. సో 16 పువ్వుల దారంతో నేను అవే కంకణాలు రెడీ చేయడానికి దారం రెడీ చేశాను. కంకణాలకి ఇంకా మనకి రాలేదు, ఆకులు రాలేదు, ఉత్తరైన ఆకులు. గౌరమ్మ కూడా ఉత్తరైన ఆకుల్లోనే పెట్టాలి. అన్నీ రెడీ చేసి పెట్టినాక శారీ కట్టుకొని నమ్ముకుంటాను అనమాట. ప్రజెంట్ ఇట్లా గౌరమ్మకి ఆసనం కానీ అస్త్రం కానీ వేశాను. సో ఇంట్లో పూజ అంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది తెలుసా నాకు. మా శేఖర్ అంత సపోర్టివ్ కూడా. సో రెడీ చేసి పెట్టేస్తానండి. 16 రకాల దారం, 16 పువ్వుల దారం, 16 ముళ్ళు, 16 ఉత్తరినాకుల తోటి కంకణం కట్టుకోవాలన్నమాట. సో అన్నీ అయితే రెడీ చేసి పెట్టాను. ఇంకా వీటికి పసుపు పెట్టాలి. ముందెళ్ళి ఉత్తరినాకులు తెచ్చుకుందాము. సో ఈరోజు తేజోల స్కూల్లో గణపతి సెలబ్రేషన్ జరిగింది. సో ఈ ఫోటోని కిందికి షిఫ్ట్ చేశాను అనమాట. ఇంకా అన్నీ రెడీ అయిపోయినాయి. సో గౌరీ గణపతి తద్యాన గౌరమ్మ నోము ఎందుకు చేసుకుంటా తెలుసా? ఇది గౌరీ గణపతి, అదే గౌరమ్మ అండి. సో గౌరమ్మ అయితే ఇట్లా వేసుకోవాలి, గణపతి అంటే త్రిభుజాకారంలో వేసుకోవాలా. నాకు ఈ 2 విషయాల్లో కన్ఫ్యూజన్ అవుతుంది అనమాట. సో ఏమంటారు, పార్వతీదేవి తన ఒంటికి రాసుకునే నలుగుతోటి వినాయకుడిని రెడీ చేస్తా అంటే ఈరోజు. సో అట్లా వినాయకుడు బర్త్డే మనకి కాబట్టి మనం అంటే కన్ఫ్యూజ్ అవుతున్నాం, మళ్ళీ ఏమైనా తప్పులు ఇస్తారని. సో నలుగుతోటి వినాయకుడు చేసింది ఈరోజే. తర్వాత నెక్స్ట్ తెలుసుగా మీకు స్టోరీ అంతా. శివుడి కోపానికి వచ్చి తల నరికేయడం, మళ్ళా ఏనుగు తల తెచ్చిపెట్టడం, ఇవన్నీ జరుగుతాయి. సో అట్లా ఈరోజు ఇది చేసుకొని రేపు వినాయక చవితి చేసుకోవాలన్నమాట. ఇదేంటంటే ఇది మా అత్తయ్య వాళ్ళకి లేదు ఈ పండగ. తేజు కడుపులో ఉన్నప్పుడు నేను మొక్కున్నాను, బొజ్జ వినాయకుడు లాంటి బాబు పుడితే నేను మీకు దేవుణ్ణి ఎవ్రీ ఇయర్ పెట్టుకుంటా అని చెప్పేసి. సో అట్లా నేను ఎవ్రీ ఇయర్ వినాయకుడు పెట్టుకుంటున్నాను. ఖచ్చితంగా ఎవ్రీ ఇయర్ తద్యానంగా వేసుకుంటాను. 5 years బ్యాక్ నా వీడియోలు చూసినా మీకు తెలుస్తుంది, చేసుకుంటాను నేను. సో తర్వాత ఏంటంటే తేజోని స్కూల్కి వెళ్ళి పర్ఫార్మెన్స్ చూసి రాగా మొత్తానికి మనకి ఇక్కడ ఎందుకు నవ్వుతున్నాను తెలుసా, ఉత్తరి నాకు చెట్టు దొరికింది, చెట్టే పీక్కొచ్చాను. శేఖర్ని కావాలని అడిగాను, శేఖర్ది ఉత్తరి నాకేనా అని. ఆయన ఏమన్నాడు తెలుసా, 3 ఆకులు ఉన్నాయి కదనే ఉత్తరేనే, 3 ఆకులు ఉన్నాయి అంటే ఉత్తరేనే అన్నాడు. 3 ఆకులు ఉంటే పత్రియే, ఉత్తరేని కాదే. 0 knowledge తోటి నువ్వు ఇంకా నన్ను నేను కూడా ఎత్తుకుంటూ వస్తా అన్నాడు. మరి రోడ్డు ఏం చూసినామే అంటే ఏదో ఒకటి చూసినా అన్నాడు. నిజంగానే ఆయనకు ఉత్తరే నాకంటే ఏడుదో ఐడియా లేదు, కానీ నాతో గల్లీ గల్లీ తిరిగి ఎత్తికాడంట. ఏం చెప్పాలి చెప్పండి. సో ఈ శారీ ఎగ్జాక్ట్లీ 3 years బ్యాక్ రిత్తు కడుపులో ఉన్నప్పుడు తదియానం రోజే కట్టుకున్నాను. శేఖర్కి పెద్దగా నచ్చలే, అందుకే మళ్ళీ ఎప్పుడు రిపీట్ చేయలే. మళ్ళీ ఈ రోజుగా తదియానంకే కట్టుకున్నాను అనమాట. మా అత్తయ్యకి బాగా నచ్చింది. బిడ్డ నీకు మంచిగా ఉంది ఎందుకు కట్టుకుంటలేవు అని కోప్పడింది అనమాట. నీ కొడుకు నచ్చలే, ఇంకా అందుకే కట్టుకుంటలేను అత్తమ్మ అని చెప్పాను. తర్వాత మన ఆడవాళ్ళం ఏ రోజైనా ఎప్పుడు పూజ చేసినా ఖచ్చితంగా పసుపు పెట్టుకుని చేయాలంట. చాలాసార్లు నేను మర్చిపోతూ ఉంటాను, కానీ ఖచ్చితంగా పసుపు పెట్టుకునే చేయాలంట. సో ఇప్పుడు పువ్వులు పెట్టుకోలేదు అక్క, నేను పువ్వులు పెట్టుకోలేదు నిజంగానే, లేవు కూడా. సో పసుపు అయితే పెట్టుకున్నాను, గాజులు వేసుకున్నాను. ఎందుకంటే చాలామంది చూసి తప్పులు వెతకడానికి రెడీగా ఉంటారు. పూజ చేస్తున్నాం అంటే ఖచ్చితంగా హడావిడిలో ఏదో ఒకటి మర్చిపోతామండి, ఓకేనా. సో ఇక్కడ 5 పువ్వుల కంకణం, 5 ఉత్తరీనాకులతోటి ముందు కలశానికి కట్టాలి. ఒకటి వాయనంలో పెట్టాలి 16 ఆకులది. సో ఇది మా అమ్మ అయితే మా బూలచ్చ చేసేది ఇవన్నీ. సో మా నాన్నకు అనిపించేది అనమాట, నా బిడ్డ ఈ ఆచారాలు అన్నీ నేర్చుకోవాలని. సో అట్లా ఒకటి ఆయనకి ఇష్టం అని కూడా నేను చేసుకుంటానేమో తెలీదు. మా నాన్న బాగా ఇష్టం ఉంటుండే నా బిడ్డ, నాన్నకు ఇంట్లో అంటే మా ఇంట్లో అందరికీ ఇంట్లో పూజలు పునస్కారాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి బాగా ఇష్టం అనమాట. సో అట్లా మా నాన్నకు కూడా ఇష్టం ఉంటుండే. సో 16 బొట్లు, మన పసుపు కుంకుమ బొట్లు మన కొంగుకు పెట్టుకొని
రెడీగా ఉంచుకొని నోముకోవాలన్నమాట. సో ముందు భర్త ఉంటే భర్తతోటి, భర్త దగ్గర అంటే ఆఫీస్కి వెళ్ళడం అట్లాంటివి అయితే ఆడబిడ్డలతోటి కట్టించుకుంటారు. కొంతమంది తాళిబొట్టు కట్టుకుంటారు. సో నేను ఫస్ట్ నుంచి మెడలోనే కట్టించుకొని నెక్స్ట్ డే తాళిబొట్టు కట్టుకోవడం కానివ్వండి, లేదా చేతికున్న కంకణం మెడలోని 2 కలిపి చెక్కలో వేయడం, వాటర్లో వేయడం లాంటివి చేస్తూ ఉంటాను. 1 ఇయర్ తాళిబొట్టు ఉంచుకుంటే నాకు ముందే దురద అనిపిస్తూ ఉంటుంది ఈ చైన్ కూడా అప్పుడప్పుడు. సో అట్లా పెట్టుకోను అనమాట. సో మా శేఖర్కి ఎవ్రీ ఇయర్ ఎవ్రీథింగ్ అన్నీ కొత్తేనండి. అదేంటో మగవాళ్ళకి షార్ట్ మెమరీ ఉంటుందో ఏమో అర్థం కాదు. పిల్లలు చెప్పినవి మాత్రమే గుర్తుండే. ఏమంటారు మా శేఖర్ ఎవ్రీ టైం ఏంది ఇది ఇట్లా కట్టాలనా అంటాడు. ఫైనల్లీ మా నోమ్ అయిపోయింది. నా జడ కొంచెం ఇట్లా వచ్చింది. ఈ శారీ వచ్చేసి కరెక్ట్ రిత్తు కడుపులో ఉన్నప్పుడు సేమ్ తదియా గౌరమ్మకే కట్టుకున్నానంటే మళ్ళీ ఈరోజు కట్టుకున్న మధ్యలో ఎప్పుడు కట్టలేదు. ఎందుకంటే శేఖర్కి ఈ శారీ పెద్దగా నచ్చలేదు అనమాట. అందుకే ఆయన అప్పుడే అన్నాడు ఏమంట పెద్దలు దానికి కలర్ నచ్చలేదు కానీ బాగుంటుందండి కలరు. సో నా పూజ ఫినిష్ అయిపోయింది. ఈరోజు ఉత్తరాయణ ఆకుల కోసం చాలా తిరగాల్సి. ఈ నోము వచ్చేసి దీన్ని 16 కుడుముల నోము అంటారు, తదియా గౌరి వ్రతం అంటారు, ఇంకా షోడశోపచార ఏదో అట్లా కూడా అంటారు, నాకు తెలీదు. మా ఊర్లో అయితే 16 కుడుముల నోము అంటారు. సో ఇదేంటంటే వినాయక చవితికి ముందు ఒకరోజు చేయాలన్నమాట. అంటే రేపు వినాయక చవితి, ఈరోజు చేయాలి. ఎందుకంటే ఈరోజే పార్వతమ్మ గారు వినాయకుడిని పసుపుతో చేశారు. సో అందుకని చెప్పేసి ఈరోజు చేస్తారన్నమాట. పసుపుతోట ఇసుకతోట, పసుపుతోట అని కూడా తప్పు ఉంటే మీరు చెప్పొచ్చు నాకు. సో నెక్స్ట్ ఏంటంటే ఈ నోముకి మెయిన్గా కావాల్సినవి 16 ఈ కలుషంలో ఏంటంటే నేను పసుపు, కుంకుమ, గంధం, అక్షింతలు, ఒక ఫ్లవరు వేసాను అనమాట. 5 రకాలు 7 రకాలు 11 మీ ఇష్టం అండి. ఓన్లీ పసుపు, కుంకుమ, గంధం కూడా వేసుకోవచ్చు మనం. సో దాంతోపాటు ఇందులో 16 వేరు పువ్వులు, 16 వాటి ఆకులతో పాటు చిన్న చిన్న కాండాల టైప్లో ఉన్నాయన్నమాట. తర్వాత ఈరోజు శుక్రవారం కాబట్టి యాజ్ యూజువల్గా అమ్మవారికి దీపం వెలిగించాను. సో శివయ్య పార్వతమ్మ గారి ఫోటో షిఫ్ట్ అయిపోయింది కిందికి. ఎందుకంటే ఫోటో పూజ చేసేది ఈరోజు శివుడికి, పార్వతమ్మకి, వినాయకుడి కాబట్టి. తర్వాత వాయనం ఇది మన పసుపు గౌరమ్మ. 16 ఉత్తరేణి ఆకుల పైన పసుపు గౌరమ్మ పెట్టాలి. అలాగే అమ్మకు వస్త్రం అండ్ పీఠం లాగా చిన్నగా ఒక దూదితోటి చేయాలన్నమాట. చేశానమాట. తర్వాత ఏంటంటే 16 కుడుములు మనకి వాయనంలో ఇవే ఇస్తారండి. 16 కుడుములు, ఓనగాయ తొక్కు, మనకి ఓన్లీ చప్పటి పప్పు ముద్దపప్పు అన్నమాట అది. తర్వాత ఏంటంటే 16 ఉత్తరేణి ఆకులతోటి ఇక్కడ అమ్మవారికి వాయనంలో ఇచ్చాను ఒక కంకణం అన్నమాట. అలాగే నాకు శేఖర్ కట్టారు 16 ఉత్తరేణి ఆకుల కంకణము. అండ్ ఇంకో విషయం ఏంటంటే 5 ఉత్తరేణి ఆకులతోటి 5 వరుసలు 5 ముడ్లు వేసి వీటికి 16 ఆకులు, 16 ముడ్లు, 16 పోగులు అన్నమాట ఈ కంకణానికి. సో ఇక్కడ కలశానికి వచ్చేసి 5 ఉత్తరేణి ఆకులు, మనకి 5 పోగుల దారానికి అట్లా వేయాలి. ఇంకోటి మనం మెడలో కట్టుకోవాలన్నమాట. సో ఇది నేను అందరికీ పిలిచి ఇవ్వను, ఓన్లీ అమ్మవారికి ఒకటి, నాకు ఒకటి ఫస్ట్ నుంచే. సో ఎవరన్నా ఒక్కసారి ఏమో సందేకి ఇచ్చిన తర్వాత ఎప్పుడు ఎవరు లేరు, నేను ఒక్కదాన్ని కాబట్టి అమ్మవారికి ఒకటి, నాకు ఒకటి అనమాట. సో నా చిన్నప్పుడు అయితే ఈ కుడుములు మా నాన్నమ్మ స్పెషల్గా దొప్పలు కుట్టేది. ఆ దొప్పలో పెట్టి ఊరంతా మా ఊర్లో ఉన్న వాళ్ళందరికీ అంటే చేసుకునే వాళ్ళందరికీ ఇచ్చేదన్నమాట మా అమ్మ. పెద్ద ప్రాసెస్ అనిపించేది. సో మన వరకే కాబట్టి పెద్దగా అనిపించట్లేదు. ఇది 5 పోగుల దారం, 5 ఉత్తరేణి ఆకులు. సో ఈరోజు ఉత్తరేణి ఆకుల కోసం చాలా కష్టమైంది. ఇప్పుడు అమ్ముతుందన్న పూజ అయిపోయాక. సో మొత్తం కదా మీ ఇంట్లో వినాయక చవితి సెలబ్రేషన్ ఎక్కడ దాకా వచ్చింది. సో మాది ఏంటంటే చేసుకోవాలి కానీ అన్నీ రేపే తెచ్చుకుంటాం. ప్రీవియస్గా ఏం తెచ్చుకోము ఈసారి. ఎందుకంటే అంతే ఆడవాళ్ళం ఉన్న ఇంట్లో కొన్ని టైమింగ్స్లో కొంచెం జాగ్రత్తగా ఉంటే బెటర్ అన్నట్టుగా అన్నీ ఈరోజు ఏం తెచ్చుకోవట్లేదు. సో మొత్తానికి చాలా బాగా అనిపించింది పూజ చేయడం వల్ల. ఈ తోకలేందో ఇది అట్లా వచ్చింది. సో ఇది నా జడ, నా గోల్డ్ ఇయర్ అయింది, అది కింద పడిపోయిందండి దిమ్మే, అందుకే చెప్పేసి ఇవి వేసుకున్నాను. బాయ్ బాయ్.